సిద్ధో సిద్ధో తాగు బావా ఒకటేదా తాగరా రేయ్ పార్టీ నీది నువ్వు తాగవేంట్రా తాగు బావా తాగు. నువ్వు తాగకుండా మేము తాగుతుంటే గిల్టీగా ఉంది రా. ఆ గిల్టీతో మేము ఎక్కువ తాగేస్తున్నాం అనిపిస్తుంది. నీ లవర్ గురించే కాదు మా లివర్ గురించి కూడా కొంచెం ఆలోచించు. ఎంత మార్పు అయినా ఆవిడ గ్లామర్ ఏంటి నీ గ్లామర్ ఏంటి, ఆవిడ పొజిషన్ ఏంటి నీ పొజిషన్ ఏంటి, ఆవిడ ఏజ్ ఏంటి నీ ఏజ్ ఏంటి, ప్రేమ కథలు ఉండకూడదు అని ప్రపంచానికి మరోసారి చాటి చెప్పాడు. ఆపండి రా ఆపు. ఏమన్నదిరా? ఎస్ అందా నో అందా నువ్వు చెప్పు. ముద్దు కూడా పెట్టుకున్నారండి, హగ్గు కూడా చేసుకుందండి. కరెక్ట్. మీ ఇద్దరు కొంచెం ఆపుతారా? చెప్పు. నో చెప్పలేదు మరి కానీ ఎస్ కూడా చెప్పలేదు. ఏం మాట్లాడుతున్నావు సిద్ధు? సరిగ్గా చెప్పు. మేడంకి పిజ్జా కావాలంట కానీ క్యాలరీస్ వద్దంట. అదే ఇల్లు కావాలంట కానీ ఈఎంఐ కట్టదంట. విమానం ఎక్కాలట్రా కానీ టికెట్ వద్దంట. అదేంటబ్బా? అసలు నవ్వుతేనే లవ్ అనుకునే అమాయకులం మనం. అలాంటిది అంటే ఫ్రెండ్ జోన్లో పెట్టిందా? అసలు ఇది ఏ జోనో కూడా నాకు అర్థం కావట్లేదురా. ఆ అమ్మాయికి నా నుండి ఒక బిడ్డ కావాలంట కానీ నేను లైఫ్లో వద్దంట. ఏంటి? తను తల్లి అవడం కోసం నన్ను సెలెక్ట్ చేసుకుందంట్రా. తను ప్రెగ్నెంట్ అవడం కోసం నా సహాయం కావాలంట కానీ నాతో పెళ్లి రిలేషన్షిప్ వద్దంట. ఇది బ్రో జోను కాదు, అటు ఫ్రెండ్ జోను కాదు, ఇదో యూజ్ అండ్ త్రో జోన్ గైస్. చియర్స్. నేను నీకు ఎప్పుడు చెప్పాను రా ఫ్యాంటసీస్ నుంచి బయటికి రమ్మని? అనుకున్నా, అప్పుడే అనుకున్నా ఇది వర్కౌట్ కాదని. అయినా ఆవిడ గ్లామర్ ఏంటి నీ గ్లామర్ ఏంటి, ఆవిడ పొజిషన్ ఏంటి నీ పొజిషన్ ఏంటి, ఆవిడ ఏజ్ ఏంటి నీ ఏజ్ ఏంటి, ప్రేమ కథలు ఉండాలి అని మరోసారి చాటి చెప్పారు. ఓ కూల్ కూల్. అయినా టికెట్ లేకుండా విమానం ఎక్కడ నీ ప్రాబ్లం ఏంట్రా? అరే అక్కడ ఆఫర్ చాలా క్లియర్గా ఉంది, నువ్వే అనవసరం కాంప్లికేట్ చేసుకుంటున్నావు. హలో, సెక్స్ అనేది నీకు ఆఫర్ అయి ఉండొచ్చు, నాకు అదొక ఇమోషన్. పోనీ ఎమోషనల్గానే పార్టిసిపేట్ చేయి. చచ్చి, అసలు మీకు అర్థం కావట్లేదారా నేను చెప్తుంది? తాగి చచ్చిపోండి అందరూ. సిద్ధు ప్రపోజ్ చేస్తాడని అస్సలు అనుకోలేదు. ముందే విషయం చెప్పాల్సింది. మన వల్ల తప్పు జరిగింది. మందేం తప్పులేదులే అన్వి, మనమేదో టైం తీసుకుని తెలుసుకుందాం అనుకున్నాము. అతనే తొందరపడి ప్రేమించాడు. కావ్య, నువ్వు చెప్పింది వినే ఇంత జరిగింది. ఇంకా ఐల్ డూ ఇట్ మై వే. ముందు సిద్ధుకి వెళ్ళి సారీ చెప్పాలి. లూసీ, ఏం వెళ్తారో బయటికి, అక్కడ పక్కన పోసే ఎవడు చూడ్డు. ఇచ్చి ఎదవా, పొద్దున్న రాత్రి తేడా లేకుండా తాగడం. వాడికి వాకింగ్ టైం అయింది, తీసుకెళ్ళరా లేచి. అమ్మా ఆగమ్మా, నాకు కొంచెం హెడేక్ గా ఉంది. తాగితే రాదు. లేచి ఏం ఉత్తరించాలంట? పడుకొని ఏమన్నా ఆఫీసా పాడా? అయినా ఒక డౌట్ రా నాకు, ఏం పీకుదాం ఉద్యోగం మానేసావురా? తాగి తందనాలాడడానికి టైం సరిపోక నీకొచ్చిన అత్తేసరి మార్కులకి వాడు తప్ప ఎవ్వడు ఉద్యోగం ఇవ్వడు. కన్నాం కాబట్టి ఇంట్లో కూర్చోబెట్టి మేము మేపాల్సిందే కర్మ. సిద్ధు, ఆరామా దా కూర్చో. ఒరే అన్విత వచ్చిందిరా. తనెందుకు వచ్చింది? నాకేం తెలుసు, లేస్ ఫ్రెష్ అయ్యిరా. అగబ్బే, ఇలాంటి గొడవలు మా ఇంట్లో మామూలేనమ్మా. నువ్వేం తీసుకుంటావు, కాఫీయా టీయా? ఆవిడికి కావాల్సింది నువ్వు ఇవ్వలేవులే అమ్మా. సిద్ధు, నీతో కొంచెం మాట్లాడాలి ఇన్ ప్రైవేట్. సిద్ధు, ఐఎమ్ సారీ. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. నేను నీ గురించి తెలుసుకునే ప్రాసెస్లో నువ్వు నన్ను ప్రేమిస్తావని అనుకోలేదు. ఏంటేంటేంటి? నా గురించి తెలుసుకునే ప్రాసెస్ ఏంటి? నువ్వు మీ ఫ్రెండ్ ఏమైనా సిబిఐ అనుకుంటున్నారా? అంటే
ఈ స్టాండప్ కామెడీ కార్పొరేట్ షో ఇదంతా అబద్ధమేగా? అన్నీ అబద్ధం కాదు సిద్ధు. యు రియలీ వెరీ టాలెంటెడ్. నీకు స్టాండప్ కామెడీలో నిజంగా స్కోప్ ఉంది. వద్దమ్మా ప్లీజ్ వద్దు. ఇదిగో ఇలాగే సిద్ధు నువ్వు చాలా ఫన్నీ, నీలో చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి. కప్పు చేసే పని కప్పు చేయాలి సిద్ధు. హెల్త్ చూసుకో, కేర్ తీసుకో, అన్నిటికన్నా మించి ఆల్కహాల్ మానేచ్చుగా సిద్ధు. ఇలాంటివన్నీ చెప్తే ఏ మగాడన్నా దాన్ని ప్రేమ అనుకోడా అన్విత? సిద్ధు ఫీలింగ్స్ పెంచుకోరా? ఫీలింగ్స్ పక్కన పెట్టు. నేనైతే నా ఇమాజినేషన్ లో మన పెళ్లి కోసం ఖాజా మ్యాన్షన్ ఫంక్షన్ హాల్ దాకా వెళ్ళిపోయా. సిద్ధు. జీవితం నేను చెప్పేది ఒకసారి అర్థం చేసుకో. నేను నచ్చలేదనుకో నా కర్మ అనుకుంటాను అన్విత. నా పని నచ్చలేదా, వేవ్ లెంత్ మ్యాచ్ కావట్లేదు అనుకుంటాను. నా అలవాట్లతో ప్రాబ్లమా? ఓకే, సెట్ కావట్లేదని మూవ్ ఆన్ అయిపోతాను. కానీ ఇదేంటి, నేను నచ్చాను, పిల్లలు కనడానికి నేను కావాలి, కానీ పెళ్లికి మాత్రం నేను పనికిరానా? నీ గురించి కాదు సిద్ధు, ఇది నా గురించి. నాకు ఈ ప్రేమ రిలేషన్షిప్స్ పెళ్లి మీద ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. యా, మీ దగ్గర ఇది కప్పు కదా, మా దగ్గర ఇది ఫుల్ ప్లేట్ మీల్స్ అమ్మా. ఓకే సిద్ధు, ఇది ఇక్కడితో వదిలేద్దాం. మీ యూకేలో ఈ పెళ్లి ప్రెగ్నెన్సీ ఇవన్నీ వీకెండ్ నాట్ చేసే ఫన్ యాక్టివిటీస్ అనుకుంటా, కానీ మా దగ్గర ఇది ఒక లైఫ్ టైం ప్రాసెస్ మేడం. ఇది ఇండియా యూకే గురించి కాదు. దీన్ని అర్థం చేసుకోవడానికి మెచ్యూరిటీ కావాలి. ఓహో కరెక్టేలే, ఇలాంటి చీప్ ఐడియాలు అర్థం చేసుకునే మెచ్యూరిటీ Shut up, మాకెక్కడిది? చీప్ ఏంటి? ఒక అమ్మాయి పెళ్లి చేసుకోకుండా తల్లవ్వాలనుకోవడం చీపా? దానిలో చీపే ఉంది. ఏదో నా వల్ల తప్పు జరిగిందని రెక్టిఫై చేసుకుందామని వచ్చాను. అయినా నువ్వే చెప్పావుగా, అన్నీ అయిపోయాక ఏదైనా మిగిలితే ప్రేమ అని. అలాంటిది నువ్వే ఇంత తొందరగా ప్రేమలో పెడతావని నేనెలా అనుకుంటాను? ఓకే ఓకే, ఒక స్టాండప్ కమీడియన్ స్టేజ్ మీద వేసిన జోక్లని ఇంత సీరియస్ గా తీసుకున్నారు చూడు, హ్యాట్స్ ఆఫ్ మేడం మీకు. ఎలా? అయినా మాది చాలా రెస్పెక్టబుల్ ఫ్యామిలీ అన్విత, ఇలాంటి అసహ్యమైన పని నేను చేయలేను. మైండ్ యువర్ టంగ్. చూసావా చూసావా, నువ్వు అడిగింది నీకు తిరిగి చెప్తేనే నీకు ఎంత అసహ్యంగా అనిపిస్తుందో. ఏమైంది, ఎందుకు కాలుతుంది నీకు ఇప్పుడు? చెప్పు, ప్రాబ్లం ఇనఫ్ సిద్ధు. నువ్వింత నేరో మైండెడ్ అని నేను ఎప్పుడు అనుకోలేదు. గుడ్ బై. అండ్ బై ద వే, నువ్వు అనుకుంటున్నట్టు నువ్వు కమెడియన్వి కాదు, జోకర్వి. అండ్ జోకర్తో నాకు పని లేదు. లవ్ ఇస్ నాట్ దాట్ కాంప్లికేటెడ్, కానీ అమ్మాయిలు చాలా కాంప్లికేట్ చేసేస్తారు లవ్ని. ఒక అబ్బాయి ఎంత క్లియర్ ఉంటాడు తెలుసా రిలేషన్షిప్లో? ఒక అబ్బాయి వచ్చి ఒక అమ్మాయికి హాయ్ అన్నాడంటే దాని అర్థం ఐ లవ్ యూ అని. అంతే, ఇంకా దీనిలో మళ్ళీ వేరే అర్థాలేం లేవు. ఫ్రెండ్షిప్ అయి ఉండొచ్చు కదా, ఎవరికి కావాలి ఫ్రెండ్షిప్? చిన్నప్పటి నుంచి ఫ్రెండ్షిపే ఫ్రెండ్షిప్. కానీ అమ్మాయిలు అలా కాదు బ్రో. ఒక అమ్మాయి వచ్చి నీకు ఐ లవ్ యూ అందంటే దాని అర్థం హాయ్ అని. అదేంటి మొన్న ఐ లవ్ యూ అన్నావు? రమేష్, నేను నా కుక్కకు కూడా 10 సార్లు ఐ లవ్ యూ అంటాను. అలా అని టామీ విత్ సుప్రియా అని వెడ్డింగ్ కార్డ్ వేయలేం కదా. ఇవన్నీ మీకెందుకు చెప్తున్నా అనుకుంటున్నారా? మా అమ్మ నాన్నతో షేర్ చేసుకోలేను కదా ఇవన్నీ. మా ఇంట్లో ఇలాంటివి ఏం డిస్కషన్స్ ఉండవు బ్రో. అస్సలు లవ్, సెక్స్, ధోకా ఇలాంటి ఫీలింగ్స్ లేని ఒక ప్రపంచంలో పెంచారు నన్ను. చిన్నప్పుడు ఒకసారి టైటానిక్ సినిమాకి వెళ్ళా. టైటానిక్ సినిమా గుర్తుంది కదా? ఆ సినిమా చూసిన తర్వాత అందరూ పెయింటర్లు అవుదాం అనుకున్నాం. టైటానిక్ సినిమాలో ఆ కిస్ సీన్ వస్తుంది. ఆ కిస్ సీన్ చూద్దామని వెళ్తే కూర్చోగానే కిస్ సీన్ వచ్చే 2 minutes ముందే మా డాడీ సమోసాలు తీసుకురాపో. నాన్న నాకు సమోసాలు వద్దు, మాజా రేవతి మాజా తాగుతావా? మాజా కావాలి ఎవరికన్నా? మాజా 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 వస్తున్నప్పుడు మాజా ఎందుకు నాన్న? నాతో ఇలాంటి డిస్కషన్స్ ఉండవు ఓకే, మా అమ్మ నాన్న వాళ్ళిద్దరి మధ్యలో కూడా ఇలాంటి డిస్కషన్స్ ఉండవు బ్రో. అసలు మొగుడు పిల్లలు బిహేవ్ చేయరు. నాకు అప్పుడప్పుడు వాళ్ళని చూసి డౌట్ వస్తుంది, వీళ్ళిద్దరు వర్కర్సా? ఒకరోజు డౌట్ వచ్చి అడిగాను, నాన్న నేను ఎలా పుట్టాను? ఏంటా క్వశ్చన్స్? ఇంకెలా పుడతారు? బాబాజీ బ్లెస్సింగ్స్తో పుట్టావు. అసలు వాళ్ళిద్దరి మిడిల్ క్లాస్ రొమాన్స్ ఉంటుంది బ్రో. రేవతి, నేను
ఏసీ 3 స్టార్ది పెట్టించాను. కరెంట్ బిల్ ఒక 1500 రూపీస్ తక్కువ వచ్చింది. నేను కూడా మీకు విషయం చెప్పాలి. సిద్ధు ఆఫీస్కి వెళ్ళాడు. నేను పూజ గదిలోకి వెళ్ళి అర్చన చేసుకుంటాను. బేబీ ఓ యా ఓ యా Who's Sidhu's daddy? Who is Sidhu's daddy? You are Sidhu's daddy. Oh yeah, that's right. That's right. I am daddy. Daddy? Daddy? ఏ తప్పుకోయా అంటే మా డాడీ గురించి కాదు, అంటే మీ అందరి డాడీ గురించి. ఎనీవే that was my set. Thank you so much. హిలేరియస్ రా, ఏం జోక్స్ రా అవి. సెట్. అసలు మీ డాడీ మీద వేసిన మా జోక్ నాన్న వచ్చాడు రా. ఏంటి ఎక్కడ? వెనకాల క్రౌడ్ లో ఉన్నాడు, మొత్తం వినేశాడు. నాకేం తెలుసు, నువ్వు చెప్తుంటేంటిరా నాకే. ఓరి దేవుడా. అయ్యా. పూజ అర్చన టెంపుల్ హర్ట్ అయి ఉంటాడు రా. హర్ట్ అవడం ఏంట్రా, హర్ట్ చేస్తాడు నన్ను. ఒరే సిద్ధు ఉండ్రా, అట్లు తినేసి వెళ్దు గాని. లేదు, నేను కొంచెం రే ఆగరా, వే నువ్వు అట్లు వేయి. వాడు ఈవినింగ్ వెళ్ళి మన మీద జోకులు వేస్తాడు. నాన్న అంతేగా? జస్ట్ జోక్స్ నాన్న, అవి జనరల్ గా నాన్నలు ఎలా ఉంటారని చెప్పాను అంతే. జనరల్ గా నాన్నలు హ్యాపీగానే ఉంటారా? ఇది నా కర్మే. నాన్న అది స్టాండప్ కామెడీ నాన్న. నా ప్యాషన్ ఫాలో అవడం తప్ప. ఐ వాంట్ బి అ ప్రొఫెషనల్ స్టాండప్ కమెడియన్. ఆహా. అంటే ఉద్యోగం వదులుకుని ఇలా బూత్ జోకులు వేసుకోవడం ఒక ప్రొఫెషన్ అంటున్నావు అంతేగా? లేదు నాన్న. కదా, అదే కదా అన్నావు ఇప్పుడు నువ్వు. నో నాన్న. ఏంట్రా సిగ్గు లేదా అసలు ఇలా మాట్లాడడానికి? మీరు అనుకుంటున్నంత బ్యాడ్ ఏం కాదు నాన్న స్టాండప్. అంత ఈజీ కాదు నాన్న జనాల్ని నవ్వించడం. చాలా బ్యూటిఫుల్ ఆర్ట్ ఫామ్. అమ్మ ఒక 1 hour షో బిల్డ్ చేసుకుని బ్రాండ్ బిల్డ్ చేసుకుంటే ఈ ప్రొఫెషన్ లో కూడా చాలా డబ్బులు సంపాదించచ్చు నాన్న. ఓసే, వింటున్నావే వీడి పిచ్చి మాటలు? అవునరా, నిన్న చేసిన భాగవతానికి నీకు ఎంత డబ్బులు ఇచ్చారమ్మా వాళ్ళు? 5,000 రూపాయలు ఇచ్చారు నాన్న. అప్పో, ఏదో 5 లక్షలు ఇచ్చినట్టు మురిసిపోతున్నావేంట్రా? అయినా డబ్బులు ఇస్తే జనాల మధ్య మా కాపురాన్ని రోజు ఇలాగే అమ్మేసుకుంటావురా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు నాన్న, అర్థం కావట్లేదా నేను చెప్తుంది? ఏంటమ్మా ఇది? ఏం మాట్లాడుతున్నావు? చెప్పరా, దీనికి సమాధానం చెప్పు. వద్దమ్మా. ఆయన చెప్పేదేంరా, ఏ, నా వద్దు, ఇలాంటి ప్లీజ్. పనులు చేస్తే జనాలు నవ్వుతారు నాయనా. నాకు కావాల్సింది అదే కదమ్మా. రే పిచ్చి మొహమ, ఉద్యోగం ఉంటే రెస్పెక్ట్ ఉంటుందిరా. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఉన్న సెల్ఫ్ రెస్పెక్ట్ మొత్తం దొప్పేస్తుంది. అర్థమవుతుంది నీకు? నమస్తే నమస్తే. రారా, నువ్వు ఈ పిచ్చి కామెడీ బ్యాచ్? ఒరే నాన్న, నీకు కూడా అట్లా వస్తుందా? తినేది గాని. సిద్ధు తిట్లు తింటుంటే నేను అట్లు తినలేను అంకుల్. అంకుల్ అంకుల్ మేము బయటికి వెళ్ళాలి. ఇంత లేట్ ఏంట్రా? మీ ఆంటీకి ఎలా ఉంది? రా, వెళ్ళాలమ్మా నేను. నువ్వు వేయి. ఈ కాలనీ మొత్తానికి అట్లు వేసి పెట్టు నువ్వు. రేయ్, మనం ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ కి ఇంత అంబియన్స్ తో కూడిన కాఫీ తాగడం అవసరమారా? రే, ఇంపార్టెంట్ పర్సన్ ని కలిసేటప్పుడు అవసరమేరా. కూర్చో. ఏడ్రా ఇంపార్టెంట్ పర్సన్? గుడ్ మార్నింగ్ జెంటిల్మెన్, ఐఎమ్ రాహుల్ కుమార్, యువర్ మేనేజర్. నాకు మేనేజర్ ఏంట్రా? నీ పేమెంట్స్, నీ స్కెడ్యూల్స్, మీటింగ్స్, షోస్ నేనే చూసుకుంటా. వారానికి ఒక షో ఉండడం ఎక్కువ, మళ్ళీ దానికి స్కెడ్యూల్లు, మీటింగ్లు, పేమెంట్లు ఒకటి. రేయ్, నిన్న నీ షో చూసిన తర్వాత వరల్డ్ కప్ కొట్టే సత్తా ఉన్నాడు గల్లీ క్రికెట్ ఆడుతున్నట్టుందిరా. సిద్ధు ప్రపంచాన్ని చూసింది చాలు. ప్రపంచం ఇప్పుడు సిద్ధుని చూడాలి. అబ్బో, అందుకే నేను జాబ్ మానేసి నీ మీటింగ్స్, స్కెడ్యూల్స్, పేమెంట్స్ అన్ని నేనే చూసుకుంటా. నువ్వెదుగు, నీతో పాటు నేను కూడా ఎదుగు. మీ అమ్మగారి సైడ్ కానీ మీ నాన్నగారి సైడ్ కానీ ఎనీ హెరిడిటరీ ఇష్యూస్ దట్ ఐ షుడ్ నో. నువ్వు అంటావా దాని గురించి? ఓ దట్స్ గుడ్. రేయ్ డూ ఎనీ అడిక్షన్స్? రేయ్, శాలరీ అనగానే దిక్కులు చూస్తున్నా. మీ తాతగారి వయసు ఎంత చెప్పారు? 86. మీ నాన్నమ్మ? 76. మీరు రాజు అయితే ట్రైన్ దగ్గర ఎవరిని కాపాడతారు? అడుగు అది కూడా. వాట్స్ గోయింగ్ ఆన్? తాతయ్య వయసు, నాన్నమ్మ మనసు మళ్ళీ మొదలెట్టేసావా? సిద్ధు, ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. అంటే ఆల్రెడీ ఇంకొకరిని సెట్ చేసేసుకున్నావా? ప్రపంచంలో నువ్వు ఒక్కడివే మగాడివి అనుకుంటున్నావా? అన్విత, హౌ కెన్ యూ డూ దిస్ టు మీ అన్విత? వై కాంట్ ఐ? నాకు కావాలి. అన్విత, ఇతను ఎవరు? నీ ప్లేస్ లో ఉండాల్సిన బ్రో, జస్ట్ మిస్ అయ్యా అంతే. ఇదంతా లవ్ అనుకుంటున్నావేమో, అక్కడ అవన్నీ ఏం లేవు.
ఇదో పెద్ద యాంటీ సోషల్ ఐడియా తెలుసా? సిద్ధు, నీతో జరిగిన పొరపాటు నేను మళ్ళీ చేయలేదు. మొత్తం విషయం ముందే చెప్పేశాను. చెప్పేసిందా? యా, ఓకే బ్రో, చెప్పు. నీకు ఇదంతా ఓకేనా? వన్ డే పని కదా బ్రో, మంది పోయేదేముంది? అవ్వా, పోయేదేముందేంటి బ్రో, నువ్వు పెళ్లి కాకుండా తండ్రి అవుతావు కదా, ఇంట్లో ఏం చెప్తావు? ఒకసారి ఆలోచించు. రేపు నువ్వు చేసుకోబోయే అమ్మాయికి నువ్వు ఆల్రెడీ తండ్రి అని చెప్పగలవా? ఇంట్లో తెలుసు, ఇన్ఫాక్ట్ నాకు గర్ల్ ఫ్రెండ్ కూడా తెలుసు. యాక్చువల్లీ నేను హెసిటేట్ చేస్తే నాకు గర్ల్ ఫ్రెండ్ ఎంకరేజ్ చేసింది. చి 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 చి. ఏంటి? నీ నీ గర్ల్ ఫ్రెండే చేయమని చెప్పిందా? యా, వామ్మో, ఎటు పోతుందిరా సమాజం. చి 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 చి. అయినా ఎంకరేజ్ చేస్తే చేయడానికి ఇదేమైనా ఎంబీఏనా? సిగ్గుండాలి. డోంట్ క్రియేట్ ఎ సీన్ హియర్. ఆదిత్య, మనం ఇంకొకసారి కలిసి ఫార్మాలిటీస్ అన్ని మాట్లాడుకుని ప్రొసీజర్ స్టార్ట్ చేద్దామా? ష్యూర్. అమ్మో, దీనికి ప్రొసీజర్ అని పేరు కూడా పెట్టేశారా? టేక్ ఇట్ ఈజీ బ్రో. ఏంటి బ్రో టేక్ ఇట్ ఈజీ? దీనికి ఏం ఫార్మాలిటీస్ ఉంటాయరా? ముహూర్తాలు అవి చూసుకుంటారేమో. ఆ?